ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆయనతో పాటు చేరిన వైకాపా కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఒక మాటలో చెప్పాలంటే వేణుగోపాల్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఒక బాధ్యతుడు. వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతుల్లో ఒక బాధ్యతుడు. అంటే 151 సీట్లు గెలిచిన అహంకారంతో వాళ్ళ కోసం పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి గారు లాంటి మందిని దూరం చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఎట్లయితే వేణుగోపాల్ రెడ్డి గారు బాధపడుతున్నారు, అదే విధంగా వేలాది మంది ఎవరైతే వైకాపా కోసం పనిచేస్తారో వారు కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఇలాంటి వారిని ఎట్లా గెలిపించుకున్నామయ్యా అనొక బాధ ఆవేదనతో రగలిపోతున్నారు. 2019 ముందల అవ్వా, తాత, అక్క, చెల్లు, ఒక్క అవకాశం, అమ్మా ఒక్క అవకాశం, తాత ఒక్క అవకాశం అని అడిగి ప్రజల్ని మోసగించి గెలిచిన తర్వాత ఒక ప్యాలెస్ పిల్లిలాగా ఇంట్లో పడుకుంటున్నాడు. ఏమైందా నీ పౌరుషం అంటే మీ అంటాడు. నిన్న చూసాం కదా, నిన్న చూసామా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడా? విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ చేయకూడదని మాట్లాడా? రైల్వే జోన్ ఇవ్వాలి ఇవ్వండి అని అడిగాడా? రాయలసీమకు ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగాడా? అక్కడికి వెళ్ళి ప్యాలెస్ పిల్లి మీ అనింది. ఇటు సార్ అంటాడు, అటు మీ అంటాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్యాలెస్ పిల్లి అని నేను పెట్టిన. ఆయన ఈ మన ఊరికి ఎప్పుడు వచ్చాడు తెలియదు స్వామి. వచ్చిన దగ్గర నుంచి ప్రజలు బాధపడుతున్నారు. అదేంటంటే ఈయన బండ్లు వేసుకుని బయటకు వచ్చే గంట ముందల పోలీసులు అందరూ వచ్చి కిటికీలు మూసేస్తారు. షాపులుంటే షటర్లు గర్రని నింపేస్తారు. ఏంటయ్యా అంటే అబ్బో బాగా థ్రెట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అంటారు. ఓకే ఫోన్లోనే అందరు మూసుకుని కిటికీలు మూసేస్తారు. మూసిన కిటికీలు ఈయనంటే చెబుతా ఉంటాడు. అవునా కదా? మూసిన షాపుల వైపు టిట్టి అంటాడు. పులి ఎలా ఉండాలా? పులి ఎలా ఉండాలా? వేటకెళ్ళినట్టు ఉండాలా. కానీ ప్యాలెస్ పిల్లకి ఆయన సొంత నీళ్ళు చూస్తే భయం. ఈ ప్యాలెస్ పిల్లి ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 రెడ్లు బాగుపడారండి. వాళ్ళ పేర్లు చెప్పమంటారా? వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఈ 4 తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక వాళ్ళు ఈ 4 చేతుల్లో బలైపోయారు. అవునా కదా? ఈ 4 చేతుల్లో బలైపోయారు. ఎన్నికల ముందల ముద్దులు పెట్టినాడు, ఎన్నికల ముందల జుట్టు విధంగా పట్టుకునేవాడు.
కానీ గెలిచిన తర్వాత ఆ ప్యాలెస్ పెళ్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అవునా కదా? అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వేణుగోపాల్ రెడ్డి గారు లాంటి బాధితులందరినీ ఒకటే పిలిపిస్తున్నా, తెలుగుదేశం పార్టీ తెలుగుని ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు సమానంగా చూసుకునే పార్టీ. అందుకే రండి, దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో యువకులందరూ ఒకటే పిలిపిస్తున్నా, ఈ ప్యాలెస్ పెళ్లి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర పరువు పోయింది. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామంటే దక్షిణ భారతదేశం బీహార్ అని అడిగే పరిస్థితి వచ్చింది. ప్రత్యేకంగా మన మంగళగిరి నియోజకవర్గం పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు. మొన్న స్వర్ణకారులు నాకు వచ్చారు కలిసి మంగళగిరి నుంచి. వాళ్ళ ఇబ్బందులు వింటే నిజంగానే బాధేసింది. దొంగతనాలు, సెటిల్మెంట్లు ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మంగళగిరిలో జరుగుతుంది. ఈ ప్యాలెస్ పిల్లి మ్యావ్ అంటే ఇంట్లో పడుకునే సమయంలో గంజాయి మత్తులో ఈరోజు తాడేపల్లి మండలం, తాడేపల్లి పట్టణం నాశనమైంది. మనం ఎన్నో విన్నాం, గంజాయి ఎప్పుడు లేని విధంగా తాడేపల్లిలో పారుతుంది. పక్కనే ఒక మహిళని గంజాయి మత్తులో యువకులు మానభంగం చేస్తే కనీసం ఆ చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ప్యాలెస్ పిల్లి మియావ్ మోహన్ రెడ్డి. ఏమైందా బుల్లెట్? ఏమైందా బుల్లెట్? తిప్పు కాదు, అది నీరు బుల్లెట్, వాటర్ బుల్లెట్. నొక్కితే నీరు వచ్చి పుస్తకం పడుతుంది. అందుకే విచ్చలవిడిగా బంగారం లాంటి మంగళగిరి నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ లేని పరిస్థితి. నిన్న మొన్న ఇప్పటం చూసినాం. ఊర్లోకి వెళ్ళేదానికి 20 అడుగుల రోడ్డు, ఊరు నుంచి బయటకు వెళ్ళేదానికి 20 అడుగుల రోడ్డు. కానీ ఊరు లోపల మటుకు విమానం దిగే అంత 160 అడుగుల రోడ్డు. అంటే ఆల రామకృష్ణారెడ్డి ఏమన్నా ఇప్పట్లో ఎయిర్పోర్ట్ ప్రకటించబోతున్నారేమో నేను అనుకుంటున్నా. గత 10 రోజులుగా ఎమ్మెల్యే గారికి అనేక సవాళ్ళు ఇస్తున్నా. అవునా కాదా? ఏమైనా మాట్లాడా? సమాధానం ఇచ్చాడా? మౌనం, మౌనం అర్ధ అంగీకారం. అంటే తెలుగుదేశం పార్టీ చెప్పిన ప్రతి విషయం ఈరోజు నిజమైంది. అందుకే ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, అప్రమత్తంగా ఉండండి. మళ్ళీ సిద్ధపడుతున్నారు. ఈ ప్యాలెస్ పిల్లి కులాలు, మతాలు, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టి మళ్ళీ రాజకీయ లబ్ధి పొందడానికి సిద్ధమవుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.